సంచలన ఫలితాలతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్న టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. ఫైనల్ ఫైట్ ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. డిఫెండ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే ఈ టోర్నీ చరిత్రలో 3 టైటిళ్లు సాధించుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించిందని కాకినాడ జిల్లా సామర్లకోట క్రీడా మైదానంలో క్రికెట్ అభిమానులు అంటున్నారు. సంచలన ఫలితాలతో కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకుంటున్న టీ20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. ఇక ఫైనల్ ఫైట్ ను చూసేందుకు ఎంతో ఆసక్తిగా క్రికెట్ లవర్స్ అయితే ఎదురు చూస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ టీమిండియా విజేతగా నిలిస్తే ఈ టోర్నీ చరిత్రలోనే 3 టైటిళ్లు సాధించుకున్న ఏకైక జట్టుగా చరిత్ర సృష్టిస్తుందని కాకినాడ జిల్లా సామర్లకోట క్రీడా మైదానంలో క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇక ఇందుకు సంబంధించి కాకినాడ జిల్లా సామర్లకోట క్రీడా మైదానం నుంచి మా ప్రతినిధి చంటి మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి చంటి. క్రీడా అభిమానుల ఆశలను అయితే మాత్రం భారత ఇండియా క్రికెట్ టీం నిలబడుతుందా, లేకపోతే 2 సార్లు వరల్డ్ కప్ గెలిచి 3వసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్న క్రీడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ రాబోతుంది. అయితే గతంలో 2019లో ఇదే వరల్డ్ కప్ లో భారత్ ఆస్ట్రేలియా చిత్తు చేసి కోట్లాది మంది అభిమానుల ఆశను తెరపేసిన వేళ తిరిగి అదే వేదికపై అహ్మదాబాద్ వేదికపై భారత్ తో పాటుగా న్యూజిలాండ్ కలిసి వరల్డ్ కప్ సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా మ్యాచ్ కోసం క్రీడాభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఇదే అంశంపై మరిన్ని మాట్లాడేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఆడిన కేఎస్ భరత్ ఆడిన అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్ అయితే మనతో ఉన్నారు. ఆయన మణికంఠ మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నా. సార్ చెప్పండి, ఆశిస్తుంది ఏ విధంగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది? ఈ రోజు జరిగే టీ20 వరల్డ్ కప్ ఇండియా న్యూజిలాండ్ ఎదుర్కొంది. చాలా రెండు వస్తుంది. ఏదో ఫైనల్స్ ఫస్ట్ టైం వస్తుంది. మంచి ఎక్సైట్మెంట్ ఉన్నాను. మన వాళ్ళు విన్ కావాలని కొంచెం గట్టిగా కోరుకుంటున్నాను. ఒక ఫాస్ట్ బౌలర్ గా మీరు ఇప్పుడు ప్రతి బౌలర్ ఈ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని ఇప్పటికే పిచ్ వెదర్ రిపోర్ట్ అయితే చెప్తా ఉన్నాను. వేళ ఈ ఫాస్ట్ బౌలర్ ఏ విధంగా ఆడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు టీ20 అనేది ఎంటర్టైన్మెంట్ గేమ్. అలాంటిది ఫాస్ట్ బౌలింగ్ అని ఉంటుంది. వికెట్ టీ20 ఎంటర్టైన్మెంట్ పెట్టి బ్యాటింగ్ ట్రాక్ ఇస్తారు. ఆ టైప్ లో ఉంటుంది. న్యూజిలాండ్ ప్రధాన బలం అయితే మాత్రం బ్యాటింగ్ అని చెప్పవచ్చు. ఓపెనర్లు స్ట్రెచ్చర్ అయితే మాత్రం రచన్ రవీంద్ర అయితే మాత్రం మిగిలిన వాళ్ళు అయితే పూర్తి ఫామ్ లో ఉన్న వేళ బౌలర్లు ఏ విధంగా కట్టడి చేస్తే బాగుంటుంది, ఎటువంటి బాల్స్ వేయడం వల్ల మనకి పటిష్టంగా ఉంటుంది? లాస్ట్ మ్యాచ్ మన ఇండియా మ్యాచ్ చూసారు కదా మీరు. బుమ్రా వచ్చి లాస్ట్ లో బాగా చేశారు. అలాగే ఇప్పుడు ఇంకా హార్దిక్ ఉన్నారు, హర్షదీప్ ఉన్నారు. ఇంకా మనకు కూడా మంచి బౌలింగ్ బ్యాటింగ్ ఫుల్ ఉంది. అదే తట్టు న్యూజిలాండ్ టీం కూడా బ్యాటింగ్ కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. అలాగే మన వాళ్ళు బౌలింగ్ వేస్తారు అహ్మదాబాద్ తోటి. ఎందుకంటే మనం ఈ మ్యాచ్ ఫైనల్ గా ఈ 2 టీంల మధ్య బలాలు బలహీనతలు చెప్పుకుని ముందుకెళ్తే బాగుంటుంది. చాలా స్ట్రాంగ్ ఉన్నారు. బ్యాటింగ్ లో ఫుల్గా ఉన్నారు. ఇందులో కూడా బౌలింగ్ లో కూడా 100% ఉన్నారు. ఎవరు ఫైనల్ గా మంచి గేమ్ జరుగుతుందని
ఫైనల్ ఇది మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫస్ట్ వాళ్ళ మనకంటే చెప్తా ఉన్నారు. అయితే ఆయనకు చెప్పించిన బలాలు బలహీనతలతో పాటుగా 2020 గేమ్ అనేది ఒక ఎంటర్టైన్ గేమ్ లో మనం భావించాలని చెప్తున్నారు. అయితే ఇండియాలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని ఫాస్ట్ బాల్ మంచిగా ఉపయోగించుకుంటే బాగుంటుందని, అదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్న లోపాలను స్థాయిలో సరిదిద్దుకుంటున్న విజయం పొందారు అయితే మనం ఆయన చెప్తున్నారు. మరింత మంది క్రీడాకారులు మనతో ఉన్నారు, వాళ్ళు మరి అడిగి తెలుసుకున్నారు. తమ్ముడు చెప్తాము. న్యూజిలాండ్ మన భారత్ నుంచి జరుగుతున్న ఎవరు విజయం సాధిస్తున్నారు, అసలు మన బలహీనతలు ఏంటి, అసలు ఏ విధంగా సరిదిద్దుకుంటే బాగుంటుంది? ఇచ్చిపోదు అంటే అదొక అన్లకి క్రికెట్ గ్రౌండ్ అనమాట. అదే గ్రౌండ్ లో మనకు వరల్డ్ కప్ తీసేది. సో చిన్న అన్లకి టీం వైజ్ చూసుకుంటే బ్యాటింగ్ లో వరుసగా విప్లవం అవుతున్న అభిషేక్ మరి ఆడించాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే అభిషేక్ స్థానంలో వేరే ఒకరికి స్థానిస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారా? అలాగా నాకు మ్యాచ్ కూడా ఫెయిల్ అవుతున్న వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ లో వచ్చి 82 రన్స్ వరకు కొట్టాడు. సేమ్ వే మనకి ఈ రోజు అభిషేక్ శర్మ కూడా జస్ట్ 4 మ్యాచ్ ఈ మ్యాచ్ అనేది ఓకే, చరిత్రను తిరగరాయాలని భావిస్తున్నారా? కోట్లాది మంది అభిమానుల ఆశను ఏ విధంగా మీరు పంచుకోవాలనుకుంటున్నారు? అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు. మ్యాచ్ అనేది ఇండియా వెళ్ళింది. బ్యాటింగ్ ఆర్డర్ లో లోపాలు ఉన్నా సరే అభిషేక్ శర్మ విఫలమవుతున్నా గానీ గతంలో కూడా వేరే విఫలమైన వేళ ఫైనల్ లో 82 పరుగులు చేసి అప్పుడు 2024లో అయితే మాత్రం తప్పు అందించారని చెప్తున్నారు. అయితే అటువంటి తరుణంలో ఈ సమయంలో అభిషేక్ శర్మను తీసేయడం మనకు భావ్యం కాదని, అయితే అతను తీసేయడం ద్వారా మన ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం కొంచెం కొన్ని విఫలం అవుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. అయితే మనతో పాటు మరిన్ని క్రీడాకారులు మనతో ఉన్నారు. చెప్పండి, మీ పేరు ఏంటి? కబడ్డీ ప్లేయర్, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. సపోర్ట్ ఇండియన్ టీమ్. ఇప్పుడు ఇండియా డెఫినెట్లీ విన్ అవుతుంది, ఎందుకంటే మొత్తం బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. కంబ్యాక్ ఇస్తారనుకున్నాను. అలాగే బ్యాటింగ్ లో కూడా సంజు సామ్సన్ చాలా ఫామ్ లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఆల్సో అండ్ డెఫినెట్లీ ఇండియా T20. థ్యాంక్ యూ. ఇంగ్లాండ్ భారత్ మ్యాచ్ జరిగినప్పుడు చాలా మన క్రీడాకారులు చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారని చెప్పారు. చాలా లోన్లీ ఫీల్ అయ్యారని చెప్పారు. అదంతా తీసుకుని చాలా 2020 గేమ్ అనేది మనం ఎంజాయ్ చేస్తూ ఆడాల్సిన గేమ్ ని మనం ఫీల్ గా కాకుండా ఏ విధంగా మనం ముందుకు వెళ్తే బాగుంటుంది? యాక్చువల్లీ చాలా క్రిటికల్ మ్యాచ్ కదా, ఇంగ్లాండ్ అండ్ ఇండియా మ్యాచ్. ఒత్తిడి ఉంటుందని అసలు ఫెయిల్ అయ్యాడు. బౌలింగ్ కొంచెం ఫెయిల్ అయింది, దాని వల్ల కొంచెం ప్రెజర్ తీసుకుని లాస్ట్ వరకు 10 వరకు వచ్చేసింది. లేదంటే చాలా ఈజీగా మ్యాచ్ అయిపోయింది. కొంచెం అంత ప్రెజర్ తీసుకున్నారు. అప్పుడు హోమ్ టౌన్ కదా, ఆడియన్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల డెఫినెట్లీ అందరి ప్రజలు కూడా బొమ్మ చాలా చక్కగా బౌలింగ్ వచ్చాడు. బౌలింగ్ ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. సో అందరి ప్రజలు కొంచెం ప్రజలు తీసుకున్నారు. లోకల్ హోమ్ స్టేడియం 240 చేశారంటే వాళ్ళు ఆల్మోస్ట్ 240 వస్తారు. దానివల్ల కొంచెం ప్రదర్శిస్తుంది. ఫైనల్ మ్యాచ్ డెఫినెట్లీ అహ్మదాబాద్ అనేసరికి పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో పిచ్ ను పూర్తి స్థాయిలో మార్చి బ్యాటింగ్ అనుకూలించి 250 పరుగులు చేసి బ్యాటర్లకు అనుకూలంగా చేస్తున్నారని ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా ఉంది. అయితే బ్యాటింగ్ మొదటి బ్యాటింగ్ చేసే టీంతో పాటు టాస్ కీలకంగా భావిస్తుందని మీరు భావిస్తున్నారు? కూడా చాలా బాగుంటుంది. సో సపోర్ట్ చేస్తుంది. ఇండియా స్ట్రాంగ్ గా ఉంటుంది.
కివీస్ బలహీనతలు ఏంటి, వాటి బలహీనతలను దెబ్బ కొట్టడం ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు అనుకుంటున్నావు? చాలా స్ట్రాంగ్ టీమ్, చాలా ఫామ్ లో కూడా మంచి కండక్ట్ ఇచ్చారు. లాస్ట్ 170 సో మనకి హోమ్ టౌన్ కాబట్టి చాలా సపోర్టింగ్ గా ఉంటది. రైట్. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ T20 వరల్డ్ కప్ లో మూడోసారి విజయం సాధించి చరిత్ర సృష్టించాలని అయితే మాత్రం క్రీడా అభిమానులు అయితే భావిస్తున్నారు. గత వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేసిన వివాదం చేసిన దానికి మా న్యూజిలాండ్ పై పగ తీర్చుకోవాలని అయితే ఖచ్చితంగా క్రీడాకారులు అయితే భావిస్తా ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ చంటి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.